రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ 5, హౌసింగ్ 25, టౌన్ ప్లానింగ్ 4, రెవెన్యూ 3, పబ్లిక్ హెల్త్ 1, అబ్కాస్ 9, అకౌంట్ సెక్షన్ 3, అడ్మినిస్ట్రేషన్ 3 మొత్తం 53 ఫిర్యాదులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ పద్మజ, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 53 ఆఫ్లైన్ రిప్రజెంటేషన్స్ అండ్ 25 ఆన్లైన్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి, టిడ్కో హౌసింగ్ సంబంధించి గతంలో ఎవరికైతే ఇల్లు కేటాయించి ఉన్నారో వారిలో కొంతమంది ఇల్లు పూర్తి చేసి సకాలంలో ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి లోన్ ఇనెలిజిబిలిటీ వలన, అంటే సిబిల్ స్కోర్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి లోన్ శాంక్షన్ కాకపోవడంతో వారికి ఫ్రీగా వచ్చేటువంటి ₹1 వచ్చేటువంటి 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇవ్వమని కానీ, లేదా కొంతమంది వారు కట్టినటువంటి రీఫండ్ అని కూడా అడగడం జరిగింది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసి జూన్ మొదటి వారంలో వీలైతే రీఅలాట్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి 300 SFT హౌసెస్ వేకెన్సీ ఉన్న వాటిని గవర్నమెంట్ జీవో నెంబర్ 39 ఇచ్చింది. ఆ నిబంధనలకు అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో దాన్ని రీఅలాట్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి 5, టౌన్ ప్లానింగ్ సంబంధించి 4, రెవెన్యూకి సంబంధించి 3 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్లో ముఖ్యంగా డ్రైన్స్, రోడ్స్, ముఖ్యంగా ఎక్స్టెండ్ ఏరియాస్లో కల్లూరుపల్లి శ్రీలంక కాలనీ కావచ్చు, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ కావచ్చు, ఇక్కడ రోడ్స్ కావాలని చెప్పి అడిగి ఉన్నారు. టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ ప్లేసెస్ ఎంక్రోచ్ అయి ఉన్నాయి. ఎంక్రోచ్ అయినటువంటి వాటిని ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ అధికారులు రిమూవ్ చేశారు. ఆ ప్రాంతాల్లో బెంచెస్ కానీ ఫెన్సింగ్ కానీ ఏర్పాటు చేయాలని కోరి ఉన్నారు. అట్లాగే పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ సంబంధించి మురుగు కాలువలో నీరు రోడ్ల మీదకి వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ డ్రైన్ డిసిల్టేషన్ చేయించమని అడుగున్నారు. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ ద స్టిపులేటెడ్ పీరియడ్లో సంబంధిత సెక్షన్ హెడ్స్, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా పనిచేసి వీటన్నిటి కూడా సకాలంలో పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తారు.